ఇదిగోరా మీ బండి. ఎరా సర్వీసింగ్ చేయించావా? చేయించాను సార్. ఇదో కరోలా కారు, దీనికో సర్వీసింగ్. నీ అబ్బ దీనికి పడ్డ పంచర్లు వేయడానికి 3 రోజులు పట్టింది. అదంటే టిఫిన్ చేద్దాం. మమ్మీ మమ్మీ ఓమా. అబ్బబ్బబ్బబ్బా ఏమిట్రా హడావుడి? అరే శ్యామ్, శివ మీరెప్పుడు వచ్చారు? అవన్నీ తర్వాత ఆకలి ముందు టిఫిన్ పెట్టాలి. మీరు కూర్చోండి. తినడం బెటర్. వీడు చాలా అదృష్టవంతుడురా. ఆ లెవెల్ చూడు. ఆకలి స్థానం పెట్టడానికి అమ్మ, నెల నెల దుబాయ్ నుంచి డీడీ పంపి డాడీ అంటే గుర్తొచ్చింది. మమ్మీ డాడీ దుబాయ్ నుంచి ఫుడ్ పంపించాడా? తూచు డీడీ పంపించాడా? మా డాడీ తోటి ఒకటే ఉపయోగం. మీరు ప్లేట్లు పెట్టుకోండి. ఏడ్చావులే. ఏంటి అలా హార్లిక్స్ తింటున్నా? ఆకలి మమ్మీ. పొద్దు నుంచి కాలేజీలో ఎంత కష్టపడ్డా తెలుసా? వీళ్ళ ఫారిన్ బిల్డప్లు చెప్పి 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 మళ్ళీ ఫారిన్ బిల్డప్పా? ఎందుకయ్యా మీకు ఫాల్స్ ప్రెస్టేజ్? కావచ్చండి, కానీ దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా. మాకు ముందు వెనక ఎవరు లేరని తెలిస్తే అందరిలో చులకనైపోతాం. అయిన వాళ్ళు లేరన్న బాధ కంటే అడ్డమైన వాళ్ళు మా గురించి తేలిగ్గా మాట్లాడే మాటలు భరించడమే కష్టం అంటే. అందుకే మాకు మేమే ఈ పేక మెడలు కట్టుకున్నాం. మేమేం చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు కదా ఆంటీ. అందుకేరా మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని చూస్తే ఏ తల్లికైనా ఇలాంటి బిడ్డలుంటే బాగుండు అనిపిస్తుంది. మా అమ్మకు మాత్రం అలా అనిపించలేదంటే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్లారో పాపం. అనాథాశ్రమంలో మా మాస్టారు కుమాతా నా భవతి అని శ్లోకం చెప్పేవారు. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉండొచ్చు, చెడ్డ కొడుకు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదట. ఉంటుందిరా. వీధి కుక్కల పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసి వెళ్ళేది చెడ్డ తల్లి కాక మరే అవుతుంది. నాకు కానీ ఆ మహాతల్లి కనిపిస్తే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. శివ, ఇంకేం మాట్లాడుకో. అమ్మన్నా అమ్మ ఊసన్న నాకు పరమ అసహ్యం. ఏంట్రా ఇది? వాడికి అమ్మంటే కోపం అని తెలుసు కదా, ఎందుకు ఆ టాపిక్ ఎత్తావు? సారీరా, అమ్మ గురించి ఆలోచన వస్తే నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. సరే నేను వెళ్ళి శివని పిలుచుకొస్తా. వద్దంటే వాడు ఇప్పుడు ఎవరు పిలిచినా రాడు. అయినా మాకు ఇది మామూలేగా. వెళ్ళొస్తాను. సారీరా, అనవసరంగా అమ్మ గురించి మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. మాట్లాడడమే కాదు, నువ్వు ఎప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తుంటావు. అదేంట్రా, అమ్మ గురించి ఆలోచించడం కూడా తప్పంటావా? ఖచ్చితంగా తప్పే. మన బతికేమ చచ్చామని చూడకుండా మనల్ని గాలికి వదిలేసిన మహాతల్లుల గురించి ఇంకా ఏంటో ఆలోచించేది. మన కాలికి దెబ్బ తగిలి ఆ బాధలో అమ్మ అన్న మరుక్షణం మనకు అమ్మ లేదన్న నిజం గుర్తొచ్చి ఎంత కుమిలి కుమిలి ఏడ్చామో మర్చిపోయావా? రే, ఎక్కడో ఉన్న అమ్మ కంటే పక్కనే ఉన్న నువ్వు సంతోషంగా ఉండడమేరా నాకు ముఖ్యం. నీకు బాధ కలుగుతుందంటే అమ్మ గురించి ఆలోచనే మానేస్తాను. సరేనా? ఒడియాలంటే నువ్వే పెట్టాలి. ఊరిపోతుంది. రుచి. ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీల పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికి ఇస్తా. తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డారంటే 3 ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా. నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు? ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్. నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా. అరే పెద్దోడు వచ్చినోడా, ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు? మీకోసము ఇలాంటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పిన్నిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? బాబాయ్ తల్లి అమ్మా అటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అదే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా.
ఓహో అయితే ఒకసారి కీసివు ఎర్రగడ్డ వెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా ఏ వాము మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో మన ఇంజన్ డౌన్ అయిపోతుంది తీసుకొని పుండ్రా బై పుండ్రి రమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేచి రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు ఇక ఇంజన్ డౌన్ అయిపోయా మందు కూడా లేదు సైతాన్ గాడు చెయ్యి బాబు చాయ్ పడరు అలాగే ఏంటా చూపు? మళ్ళీ నేను ఇలా చూస్తుంటే లేచిపోయి నా పెళ్ళం జ్ఞాపకం వస్తుంది. నన్ను ఇలా చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? పక్షవాతంతో సచ్చిన మా తాత. ఏంటే 10 లక్షలు అడిగిందా? ఈడొకడు ఎవరితో బాబు వచ్చాడు. పూలం రాయా కొంప తీసి పూలంతో సిస్టర్ కాదు కదా. రండి తప్పు దాంది కదయా మీది. ఇక్కడ అందమైన ప్రాంత హోటల్ని పెట్టుకొని మీరు ముంబై 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 వెళ్తారు. వాళ్ళేమో లక్షల మీద లక్షలు పెడతారు, మీరేమో లేపిచ్చేస్తారు. వారండి శీతలు అట కాదు కానీ నేను మాడతాను. బిల్లు ఎక్కువ చేస్తాను. ఫోన్ పెట్టారా బాబు. ఏంటి సంచి? మన కస్టమ్స్ ఇదిగా ఇది బాలకృష్ణ ఇచ్చింది, ఇదేమో వెంకటేష్ బాబు ఇచ్చింది, ఇదేమో నాగార్జున ఇచ్చింది, ఇదేమో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది. అంటే ఎవరన్నా కట్టుకుని విడిచిపెట్టేసి తప్ప నీకు బట్టలు ఉండవు ఏంట్రా? ఓరి సేతురాజు మన ఇన్ఫ్లుయెన్స్ మీద వాడు ఫారెన్ షూటింగ్ వెళ్తారు కదా, వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్ గా తీసుకొస్తారు. రేపు పొద్దున హీరోయిన్ ఎందుకో నాకు బట్టలు తీసుకురాదా ఏంటి? ఏమైనా జిలేబీ